కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది। ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు। అలాగే వాల్ పోస్టర్లు, క్యాలెండర్లు ఆవిష్కరించి పంపిణీ చేస్తున్నారు। భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యాత్రపై ఆయా జిల్లా వాసుల స్పందన ఇప్పుడు చూద్దాం। వర్షాకాలం వచ్చినప్పుడు కట్టలు తీసుకురావడానికి ఇబ్బంది అయ్యేది, పొగతోటి ఇబ్బంది పడేటోళ్ళం। అలాంటి కష్టాలు లేకుండా ఉచిత గ్యాస్ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం। చాలా తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ అంటే ఒక కుటుంబ యజమానికి ఏమన్నా అయితే ఆ కుటుంబం 20 రూపాయలతో 2 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ఇది చాలా పెద్ద విషయం। ఈ హెల్త్ కార్డ్ అనేది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇది అమలవుతుంది। భారతదేశంలో ప్రతి పౌరుడి యొక్క సంక్షేమాన్ని నిరంతరం ఆలోచిస్తున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు। ఈ మోడీ పథకం అన్నది ఇప్పుడు 10 సంవత్సరాలను బట్టి టీవీలలో వార్తలలో తెలుస్తుంది, కానీ గ్రామం దాకా ఇంతవరకు రాలేదు। ప్రజలందరూ చాలా విమర్శగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకమైనటువంటి ఆయుష్మాన్ భారత్ అనే డిజిటల్ కార్డు పైన ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు ఈ 5 లక్షల బీమా పథకం గురించి తెలియజేయడమైనది। ఆ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క బీపీఎల్ బిలో ప్రావర్టీ లెవెల్ ప్రజలకు దీని మీద గుండె జబ్బులకు, కిడ్నీ జబ్బులకు, తర్వాత నరాలకు సంబంధించిన జబ్బులకు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే వాటి కాలు చేయి విరిగినటువంటి దానిపైన, క్యాన్సర్ సంబంధించిన మరియు అలాగే డెంగ్యూ సంబంధించినటువంటి కానీ మనకి దీనిపైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది। దీన్ని పేద ప్రజలైనటువంటి వారు నాణ్యమైన వైద్యాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము। అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా ఐకేపీ కానీ, మరి ఉపాధి హామీ వాళ్ళు కానీ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో కలిపి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది ప్రతి గ్రామంలో నిర్వహించడం జరిగింది। 501 రైతులకు 2000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది। అదేవిధంగా ఇంకెవరైనా పథకం రాకుండా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా దరఖాస్తు ఇవ్వమని రైతులకు తెలియజేయడం జరిగింది। కండ్ల మంట ఇక పెద్ద ఇబ్బందితో అయిండే, ఏ బాధ లేకుండా మంచిగా వంటలు చేసుకున్నాం, ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు గ్యాస్ సిలిండర్ల వల్ల। ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆయా విభాగాల నుండి వచ్చిన అధికారులందరూ కూడా గ్రామంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేయడం జరిగింది। 6,000 వస్తాయి, 6,000 సంవత్సరానికి మంచి ఉపయోగపడుతుంది మాకు। పర్లేదు, మోడీ గారికి ధన్యవాదాలు। ఇంకా ఏదైనా స్కీములు ఉన్నా రైతులు కల్పించి పెట్టుకుంటే రైతు అభివృద్ధిలోకి వెళ్ళిపోతాడు। ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వావిలాల గ్రామంలో చేయడం జరిగింది। ఈ గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి గారు ఏవైతే ప్రవేశపెట్టారో స్కీమ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, సబ్సిడీలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అభయ్ కార్డు, 54 రకాల టెస్టులు, షుగరు, ఇలాంటి వాటి గురించి చెప్పడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా మనకు బ్యాంక్ నుండి ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీలు, లబ్ధిలు, లోన్స్, ముద్రా లోన్ కావచ్చండి, లేదంటే మనకు ఫసల్ బీమా యోజన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ, యూరియా, పిండి బత్తాలు, వాటిపైన కూడా వివరించి చేయడం జరిగింది। ఇవన్నీ గ్రామ ప్రజలు తెలుసుకొని వాటిని వినియోగించుకొని లబ్ధి చేకూరి ఆర్థికంగా ఆరోగ్యవంతంగా ఉంటారని ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది। ఇది చాలా